ఈ జగన్నాథ క్షేత్రాన్ని శంఖక్షేత్రం అని కూడా అంటారు. ఎందుకంటే ఇది ఒక శంఖం ఆకారంలో ఉంది. అలాగే జగన్నాథపురి పక్కన ఉన్న ప్రదేశం జాజిపూర్ ని గంగాక్షేత్రం అంటారు. అలాగే కోణార్కుని పద్మక్షేత్రం అంటారు. భువనేశ్వర్ని చక్ర క్షేత్రం అంటారు. ఈ జాజిపూర్ ప్రదేశంలో కూడా ఒకసారి ఒక చక్కని లీల జరిగింది. జగన్నాథ స్వామికి బంధు మహంతి అనే భక్తునికి మధ్య జరిగిన లీల. ఈ జాజిపూర్ ప్రదేశంలో ఒకనొకప్పుడు అనావృష్టి సంభవించింది. తినడానికి ఏమీ లేదు. ప్రతి ఇంట్లో ఉన్న సరుకులు ఖాళీ అయిపోయాయి. అందరూ చాలా ఆందోళనగా ఉన్నారు. అదే సమయంలో ఆ ప్రదేశంలో మోహన్ మహంతి అనే మంచి భక్తుడు ఉండేవారు. ఆయన బంధు మహంతి అని కూడా పిలుస్తారు. బంధు అంటే మిత్రుడు. బంధు మహంతి అంటే నేను ఎందుకన్నారంటే తన భగవంతుడినే తన బంధువుగా, తన ప్రాణ స్నేహితుడిగా, తన మిత్రునిగా ఊహించేవాడు. ఎల్లప్పుడూ భగవంతుడే నా స్నేహితుడు అని చెప్పేవాడు అందరికి. అయితే ఈ బంధు మహంతి ఇంట్లో కూడా ఏమీ లేదు తినడానికి. తన భార్య తన దగ్గరకు వెళ్ళి, అయ్యా, మీరెప్పుడు అంటూ ఉంటారు పూరిధామంలో మీకు ఒక మిత్రుడు, ప్రాణ స్నేహితుడు ఉన్నాడు అని. స్నేహితుడంటే దాని అర్థం ఏమిటి? మనకు అవసరం ఉన్నప్పుడు మనకు సహాయం చేయాలి కదా. అలాంటప్పుడు మనం వెళ్దామా మీ స్నేహితుని దగ్గరికి? బహుశా అతను సహాయం చేస్తాడేమో. మనకి మన పిల్లలు ఆకలితో ఉన్నారు, ఇంట్లో ఏమీ లేదు తినడానికి అంది. ఆ మహంతి ఆలోచిస్తారు. అవును, ఈ ఆలోచన బాగుంది. నేను ఒప్పుకుంటే ఈ కారణంతో నేను జగన్నాథ స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు కదా అని. సరే, అయితే వెళ్దాం మా మిత్రుని ఇంటికి అని. తను తప్పకుండా మనకు సహాయం చేస్తాడు అని చెప్పి వారు బయలుదేరతారు. అయితే వీరు నిరుపేదలు, ఏమీ లేదు వీరి దగ్గర. అందుకని నడుస్తూ నడుస్తూ వెళ్తూ ఉంటారు పాపం. జాజిపూర్ నుంచి పూరిధామంకు నడుస్తూ నడుస్తూ 4 రోజులు గడిచిపోయాయి. 4వ రాత్రి అర్ధరాత్రికి వారు పూరి చేరుకున్నారు. మధ్యరాత్రి వరకు కూడా దర్శనం అవుతూనే ఉందన్నమాట. చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు. దర్శనం అవుతూనే ఉంది. వీరు సింహద్వారం దగ్గరకు వచ్చారు. ఈ బంధు మహంతి చూశారు, చాలా మంది ఉన్నారు. కాపలా సిబ్బంది కర్రలు పట్టుకొని అందరినీ వరుస క్రమంలో రండి అని అరుపులు అరుస్తున్నారు. ఇదంతా చూసి అతను రండి ఇంకో ద్వారం దగ్గరకు వెళ్దాం అని ఇంకొక ద్వారం దగ్గరకు భార్య పిల్లల్ని తీసుకువెళ్తాడు. జగన్నాథపురిలో మొత్తం 4 ద్వారాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంకొక ద్వారం ఎలా ఉందంటే ఆ ద్వారం పక్కనే ఒక కాలువ ఉంది. ఆ కాలువ నుంచి బయటకు ఏమి వస్తుందంటే జగన్నాథ స్వామి వంటగదిలో బియ్యం వండినప్పుడు గంజి బయటికి వస్తుందన్నమాట. అయితే ఈ ప్రదేశానికి అది ఎక్కడైతే బయటకు వస్తుందో దాన్ని పేజనాళ అని అంటారు. మీరు ఏం చేశారంటే పేజనాళ దగ్గరకు వచ్చేసారు. వచ్చి ఆ గంజి ఏదైతే బయటకు వస్తుందో అది తాగారన్నమాట. తాగి కొంచెం తృప్తి చెందారు. అప్పుడు ఆవిడికి కొంచెం సందేహం వచ్చింది. మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నాము? ఇది ఎందుకు తాగుతున్నాము? అసలు మీ స్నేహితుడు ఎక్కడా? ఆయన ఇంటికి వెళ్ళిపోదాం, రాత్రి అయిపోయింది అని అంది. అప్పుడు బంధుమహంతి అంటాడు, ఎవరింటికైనా రాత్రి వెళ్తే బాగుండదు కదా, మనం పొద్దున్నే వెళ్దాం. ఈ రోజు రాత్రి మనం ఇక్కడే పడుకుందాం అని అన్నారు. సరే అని పిల్లలు, ఆవిడ, అతను కలిపి ఆ పేదనాల దగ్గర పడుకుంటారు. కానీ ఆకలిగా ఉన్నారు పాపం. అప్పుడు జగన్నాథ స్వామి తన గర్భగుడి లోపల ఆలోచిస్తున్నారు. నా మిత్రుడు బంధు మహంతి వచ్చి ఉన్నాడు. మన ఇంట్లో కూడా ఎవరైనా అతిథులు వస్తే మనం ఏదైనా పెట్టాలి కదా వాళ్ళకి. అది సర్వసాధారణమైన ఒక సాంప్రదాయం. అలాగే తను ఏం చేస్తారంటే తన గుడి లోపల ఉన్న ఒక బంగారు పాత్ర తీసుకుని రకరకాల వంటకాలు, నైవేద్యం తనకు ఏదైతే పెడతారో అదంతా తీసుకుని తన బ్రాహ్మణ రూపంలో పేదనాళ్ళ దగ్గరకు వచ్చి పిలవడం మొదలు పెట్టారు. బంధు మహంతి, బంధు మహంతి అని. మహంతి పడుకుని ఉన్నాడు. తను లేచి, ఎవరు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు? అసలు ఈ పూరిధామంలో నా పేరుతో పిలవడం ఏంటి? ఇక్కడ నా పేరెవరో తెలుసు అని అనుకున్నాడు. మొత్తం మీద ఈ బ్రాహ్మణుడిని చూసి, నేను ఆ బంధు మహంతి నేనే అని చెప్పండి అని అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మీరు జగన్నాథ స్వామి యొక్క మిత్రుడు కదా, జగన్నాథ స్వామి మీకు ప్రసాదం పంపించారు అని చెప్పాడు. ఆయన చాలా ఆనందంతో ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. ఆయన యొక్క భార్య పిల్లలు అంతా వాళ్ళందరికీ అంతా పెట్టిన తర్వాత ఆ పాత్ర మొత్తం ఖాళీ అయిపోతుంది. తర్వాత సరే పాత్రని వెనక్కి ఇచ్చేద్దాం అని వెళ్ళి చూస్తే ఆ బ్రాహ్మణుడు అక్కడ లేడు.
ఈ పాత్ర ఇంకెవరికి ఇవ్వాలి అర్థం కాక ఆ పాత్ర పట్టుకొని పడుకుంటారు. మరుసటి రోజు పొద్దున్నే ఎప్పుడైతే పూజారులు గర్భగుడి ద్వారం తీసి చూస్తారో అక్కడ ఆ బంగారు పాత్ర లేదు. మొత్తం అంతా వెతకడం మొదలు పెడతారు. ఎక్కడికి పోయింది ఈ పాత్ర అని. అలా వెతుకుతూ వెతుకుతూ ఉండగా ఒక పూజారి దృష్టి బంధు మహంతిపై పడింది. ఆ ఇక్కడ ఉందా భగవంతుని పాత్రమణి అని బంధు మహంతిని లాగి లాగి తీసుకొస్తారు. నువ్వే నా దొంగిలించావు భగవంతుని పాత్రని అని తనని రాజు దగ్గరకు తీసుకువెళ్తారు. రాజు కూడా ఆగ్రహించి తనని శిక్షిస్తారు. అతన్ని కారాగారంలో వేసేస్తారు. ఈయన కారాగారంలో ఏడుస్తూ ఉంటాడు పాపం. కాళియా, నలుపుగా ఉన్న భగవంతుడా, నీకు హృదయం కూడా నలుపుగా ఉందా? నేను నా పరివారంతో నీ దర్శనార్థమై వస్తే నీవు నన్ను కారాగారంలో బంధించావా? నన్ను దయచేసి రక్షించు అని ప్రార్థిస్తాడు. జగన్నాథ స్వామి రాజు కళ్ళలో కనిపించి, ఇతను నా భక్తుడు, నేను ఇచ్చాను అతనికి ఈ పాత్రలో ప్రసాదం అని చెప్తారు. అంతేకాదు జగన్నాథ స్వామి రాజుపై ఆగ్రహిస్తారు. ఏంటి, నేనేమైనా నీ ఆస్తి తీసుకున్నానా ఏమిటి? ఆ యొక్క బంగారు పాత్ర నాది, నీది కాదు. నా ఇష్టం. ఎవరికిచ్చాను? అతిథులకే కదా ఇచ్చాను. నీ ఇంట్లో అతిథులు వస్తే నీవు ఇస్తావు కదా. వాళ్ళు నా అతిథులు, నా బంధువు నా ఇంటికి వచ్చాడు, నేను ఇచ్చాను, నీకేం పోయింది అని బాగా తిడతారు. అప్పుడు ఆ రాజు నిద్రలోంచి లేచి అయ్యో 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 నేను చాలా తప్పు చేశాను అనుకొని బంధుమహంతి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతారు. మీరు చాలా గొప్ప భక్తులు. ఈ యొక్క సంఘటన నా హృదయంలో నాటుకుపోయింది. నేను ఈ రోజు నుంచి ఇది ఖరారు చేస్తున్నాను. ఎవరైనా అర్ధరాత్రి అయినా జగన్నాథ స్వామి దర్శనానికి వచ్చారంటే వారు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. తప్పకుండా వాళ్ళకి ఏదో ఒకటి ప్రసాదాన్ని మనం వండి పంచాలి. అంతేకాదు ఈ రోజు నుంచి మిమ్మల్ని నేను మంత్రిగా నియమిస్తున్నాను. జగన్నాథ పూరి ధామంకు వచ్చిన వాళ్ళకి కడుపు నిండా ప్రసాదం దొరికేలా చూసే బాధ్యత మీదే అంటారు. అప్పుడు ఆ పేదనాళ్ళ దగ్గరే ఆ బంధుమహంతి పరివారం కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అందు గురించి అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా మీరు జగన్నాథపురి వెళ్తే మీరు ఆకలిగా ఉండరు. మీరు రాత్రి చేరినా సరే ఏదో ఒక ప్రసాదం అనేది తప్పకుండా దొరుకుతుంది. జగన్నాథ స్వామికి రఘుదాస్కి జరిగిన ఒక లీల. అలాగే జగన్నాథపురిలో రఘుదాసు అనే గొప్ప భక్తుడు నివసించేవాడు. అతను రామభక్తుడు. అతనికి రాముడు జగన్నాథుడు ఒక్కడే అన్న విషయం తెలియదు పాపం. ఒకనొకప్పుడు అతడు జగన్నాథ స్వామి గుడికి వెళ్ళినప్పుడు తను ఏం చూశారంటే జగన్నాథ స్వామి విగ్రహంలోనే రాముడు కనిపించాడు. అప్పటి నుండి తనకు అర్థమైంది జగన్నాథ స్వామికి రామునికి ఎటువంటి తేడా లేదు అని. ఆ రోజు నుంచి అతను జగన్నాథ స్వామికి పెద్ద భక్తుడిగా మారాడు. అయితే ఈ రఘుదాస్తో జగన్నాథ స్వామి చాలా పెంకితనం చేసేవారు. జగన్నాథ స్వామికి రఘుదాస్కి మంచి సంబంధం ఉండేదన్నమాట. ఒకసారి రఘుదాస్ చాలా ప్రేమతో జగన్నాథ స్వామికి ఒక పూలమాలను తయారు చేస్తాడు. ఆ దండాన్ని తయారు చేసి పూజారికి ఇస్తాడు. కానీ పూజారి ఆ దండం చూసి ఇది అంతగా బాగోలేదు, ఇదేదో అరటి చెట్టు నార నుంచి తయారు చేయబడింది, ఇది మేము గుడి లోపల స్వీకరించాం అని పడేస్తాడు. పడేసి తన పూజలో తన నిమగ్నమైపోతాడు. కానీ జగన్నాథ స్వామికి కోపం వస్తుంది. నా భక్తుడు అంత ప్రేమతో నాకు మాల తెచ్చాడు, నువ్వు పడేశావు, నేను ఇంకా ఏ పువ్వులు స్వీకరించను అని. ఆ రోజు పూజారి భగవంతుని అలంకరించడానికి ఏ పువ్వు పెట్టినా జారి పడిపోతూ ఉంది, ఏ మాల పెట్టినా అది కింద పడిపోతూ ఉంది. వీళ్ళకి ఏమీ అర్థం అవ్వట్లేదు పాపం. మొత్తం మీద ఆ పూజారి ఏమనుకున్నాడంటే నేనేదో తప్పు చేశాను అని ఉపవాసం చేయడం మొదలు పెట్టాడు. ఎప్పటి వరకైతే జగన్నాథ స్వామి నా కళ్ళలోకి వచ్చి అసలు నేను ఏం తప్పు చేస్తానని చెప్తారో అప్పటి వరకు నేను ఉపవాసం చేస్తాను అని నిర్ణయించాడు. అప్పుడు ఒక రోజు గడిచిన తర్వాత జగన్నాథ స్వామి తన కళ్ళలోకి వచ్చి నేను చాలా కోపంగా ఉన్నాను, ఎందుకంటే రఘుదాస్ తెచ్చిన మాల నీవు నాకు ఎందుకు వేయలేదు? మాల బాహ్యంగా ఎలా ఉందో నువ్వు చూసావు, బయట దాని యొక్క సౌందర్యం ఎలా ఉందో చూసావు, కానీ లోపల ఎంత మంచి మనసుతో నా కోసం మాల తయారు చేశాడో అది నువ్వు గమనించలేదు అని తనకు చెప్తారు. అని వెంటనే రఘుదాస్ దగ్గరకు వెళ్ళి మీరు మాల తయారు చేసి ఇవ్వండి, మీరు తయారు చేసిన మాలనే నేను జగన్నాథ స్వామికి వేస్తాను అని చెప్తారన్నమాట. ఆ రోజు నుంచి జగన్నాథపురి అంతా తెలిసింది.
రఘుదాసు అంటే చాలా గొప్ప భక్తుడని. అలాగే ఇంకోసారి ఏమైందంటే ఈ రఘుదాసు భయంకరమైన వ్యాధితో బాధపడేవాడు. ఆ వ్యాధి ఎలాంటిదంటే అతను మొత్తం మీద కోమాలోకి వెళ్ళిపోయాడు. అలా కోమాలోకి వెళ్ళడం వలన అతను మంచం మీద మలమూత్ర విసర్జన చేసేస్తున్నాడు. కానీ అతను స్పృహలో లేడు. తనకు సేవ ఎవరు చేస్తారు పాపం? ఇప్పుడు తన దగ్గరికి రావడానికి కూడా ఎవరు ఇష్టపడటం లేదు. చాలా దుర్వాసన వస్తూ ఉందన్నమాట. అలాంటి స్థితిలో జగన్నాథ స్వామి ఒక చిన్న అబ్బాయి రూపంలో వచ్చి తనకు సేవ చేస్తాడు. ఎప్పుడైతే రఘుదాసు కోమా నుంచి బయటకు వచ్చాడో తను ఆ చిన్న అబ్బాయిని చూసి జగన్నాథ స్వామి మీరే అని వెంటనే అతను పసిగట్టాడు. జగన్నాథ స్వామి మీరు రావడం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు జగన్నాథ స్వామి చిన్న చిరునవ్వుతో తనను కౌగిలించుకుంటారు. అప్పుడు రఘుదాసు ఒక ప్రశ్న అడుగుతాడు. మీరు దేవాది దేవుడు, మీరు కావాలి అనుకుంటే నా వ్యాధిని ఇలా చిటికలో నయం చేయొచ్చు. అలాంటప్పుడు ఇలా సేవ మీరు నాకు అందించడం ఏమిటి అని ఏడుస్తాడు. అప్పుడు జగన్నాథ స్వామి నీవు చెప్పింది నిజమే. నేను కావాలనుకుంటే క్షణంలో నిన్ను వ్యాధి నుంచి విముక్తిని చేయగలను. కానీ ప్రారంధ కర్మల నుంచి నీవు విముక్తుడివి కావాలి కదా. అదే కాదు, నా భక్తులకి సేవ అందించడం అంటే నాకు చాలా ఇష్టం. ఆ భక్తుల సేవ అందించినప్పుడు నేను హీన సేవ గొప్ప సేవ అని చూడను. నా భక్తులకు ఎలా సేవ అందించాలా అని నేను ఎప్పుడు వేచి ఉంటాను అని చెప్తారన్నమాట బంగారు తండ్రి. అప్పుడు రఘుదాసు కనులలోంచి నీరు వచ్చేస్తుంది. అసలు భగవంతుడు ఎంతటి కరుణామయుడు, ఎంతటి కృప అతనిలో ఉంది, ఎంత దయ అతనిలో ఉంది. అసలు మానవ మాతృలమైన మనమైన ఇలాంటి సేవ ఎవరికైనా చేయడానికి తయారుగా ఉంటామా? అలాగే జగన్నాథ స్వామి రఘుదాసుతో లీలలు ఎన్నో ఉన్నాయి. జగన్నాథ స్వామికి చాలా పెంకితనం కృష్ణుడు లాగా. ఒకసారి తను రఘుదాస్ దగ్గరకు వెళ్లి నాకు ఏదో దొంగిలించాలని ఉంది. నేను కృష్ణావతారంలో వచ్చినప్పుడు వెన దొంగిలించాను కదా, ఈ జగన్నాథ స్వామి అవతారంలో అలా నేను గర్భగుడిలో కూర్చొని అందరికి ఆశీర్వాదం ఇవ్వడం నాకు నచ్చలేదు. ఏదో ఒకటి నాకు చేయాలని ఉంది. నువ్వు నాతో వస్తావా? మనమిద్దరం కలిసి రాజుగారి తోటలోకి వెళ్ళి అక్కడ పనసకాయను కోసుకుని వచ్చేద్దాం అని అంటారు. అప్పుడు రఘుదాసు స్వామి మనకు అలా చేయాల్సిన అవసరం ఏమిటి? మనం రాజుకు చెప్తే అతనే ఇస్తారు కదా అని అంటాడు. జగన్నాథ స్వామి లేదు లేదు, నాకు అలాగే చేయాలనుంది అని అంటారు. సరే అయితే నేను కూడా మీతో పాటు వస్తాను అని ఇద్దరు దొంగలలాగా రాత్రి రాజుగారి తోటలోకి ప్రవేశించారు. అక్కడ చెట్టు దగ్గరకు చేరారు. అప్పుడు జగన్నాథ స్వామి ఏం చేశారంటే, రఘుదాసు నువ్వు చెట్టు పైకి ఎక్కు, నేను కింద నిల్చుంటాను. పనసకాయని నువ్వు కోసి కింద వేస్తే నేను పట్టుకుంటాను అని అంటారు. రఘుదాస్ ఒప్పుకున్నాడు. పనసకాయని కోసి కిందకు వేసే సమయానికి జగన్నాథ స్వామి మాయమైపోతారు. ఆ పనసకాయ పెద్ద శబ్దం చేస్తూ కింద పడిపోయింది. ఆ శబ్దం విని భద్రతా సిబ్బంది అంతా అక్కడికి వచ్చి ఎవరెక్కడ దొంగతనం చేస్తున్నారు అని రఘుదాసుని చూస్తారు. రఘుదాసుని పట్టుకొని, అయ్యో నువ్వు మంచి భక్తుడు అనుకున్నా, ఇలాంటి పనులు చేస్తావా? ఇక్కడ దొంగతనం చేస్తున్నావు, రా నిన్ను రాజు దగ్గర తీసుకుని వెళ్తాం అని చెప్పి రాజు దగ్గర తీసుకెళ్లిపోయారు. ఎప్పుడైతే రాజు దగ్గర తీసుకువెళ్లారో రాజు కూడా అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. రఘుదాస్ ఇలాంటి పనులు చేయడం ఏంటి అని. అతను చాలా గొప్ప భక్తుడు అని అంటారు. అప్పుడు రఘుదాసు మొత్తం కథను చెప్తాడు. ఇలా జరిగింది, ఇలా జగన్నాథ స్వామియే నన్ను తీసుకుని వచ్చారు అని ఈ కథనంతటినీ వినిపిస్తారు రాజుగారికి. రాజు కూడా విని బాగా ఆనందించి నవ్వేసి జగన్నాథ స్వామికి ప్రణామములు, జగన్నాథ స్వామికి జయహో జయహో అని చెప్తూ రఘుదాసుని విడిచిపెడతారు. మరొకసారి రథయాత్ర సమయంలో ప్రభువులు రథం మీద ఆసీనులై ఉన్నారు. రాజు రథం ముందు చీపుతో ఊడ్చాడు. రథం కదలడానికి తయారుగా ఉంది, కానీ వేల మంది లాగినా కదలలేదు. పరిస్థితిని చూసి ఒక బ్రిటిష్ అధికారి రథం లాగడానికి ఏనుగులను ఏర్పాటు చేశాడు. నాకు కదలట్లేదు. రఘుదాసు రథం ఎక్కి జగన్నాథ స్వామి చెవిలో ఏదో చెప్పొచ్చాడు. వెంటనే రథం కదిలింది. బ్రిటిష్ అధికారికి ఇదంతా ఎంతో ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు ఆయన అన్నారు, నీ ప్రభువులాగా నువ్వు కూడా చాలా గొప్పవాడివి అని. అవసరమున్న వాళ్ళెవరైనా తినడానికి రఘుదాసు ప్రతిరోజు కొండ నిండా ప్రసాదం బయట పెట్టేవాడు. అదే కొండ నుండి పక్షులు జంతువులు ఎంగిల్ చేసిన తర్వాత తాను తీసుకొని తినేవాడు.
రఘుదాస్ ఈ విధంగా ఎంతో సౌమ్య స్వభావం కలవాడు. జగన్నాథుడికి అతనెంతో ప్రియమైన భక్తుడు.